అంటే స్కిన్ ఏ స్కిన్ అయితే టైట్ ఉందో దాన్ని సరి చేస్తాం. ఈ మధ్య స్టేప్లర్ వచ్చేసింది, రింగ్ స్టేప్లర్ అంటారు. అనవసరమైన స్కిన్ ని మేము కట్ చేసేస్తాం, కట్ చేసి ఆ స్టేపుల్స్ పడతాయి. ఆ స్టేపుల్స్ చేయడం హార్డ్లీ 5 to 10 minutes. అంటే వాళ్ళ సంతానం ఏంటో కలుగుతుంది అన్నారు కదా, ఇంకా అసలు ఈ శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అప్పుడు. శుద్ధి ఎందుకంటే అంగం పైన ఉన్నటువంటి స్కిన్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ అండి. దాని కింద స్మెగ్మా అని వైటిష్ మెటీరియల్ తయారవుతుంది. దానివల్ల ఇరిటేషను, ఇన్ఫెక్షన్, నెగ్లెక్ట్ చేస్తే క్యాన్సర్, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి స్కిన్ వెనక్కి ఫ్రీగా వెనక్కి రావాలి, మంచిగా క్లీన్ చేసుకుని మళ్ళీ ముందుకు పెట్టగలగాలి. అలా పెట్టని పక్షంలో స్కిన్ తీసేయాలి. ఎందుకంటే ఎప్పటికైనా రిస్క్ అండి. ఎందుకంటే పురుషుల్లోని ఇన్ఫెక్షన్ స్త్రీలోకి ట్రాన్స్మిట్ అవుతుంది. వాళ్ళకి సర్వీక్స్ లో ఇన్ఫెక్షన్ రావడం, సర్వైకల్ క్యాన్సర్ కారణం ఏంటి అంటే ఎవరికైతే స్కిన్ టైట్ గా ఉందో వాళ్ళు ట్రీట్ చేసుకోకుండా అలాగే టైట్ గా ఉన్నా సరే భార్యతో కలవడం వల్ల ఆమె కూడా రిస్కే. పురుషుల లోపల పీనల్ క్యాన్సర్, లేడీస్ లో సర్వైకల్ క్యాన్సర్, ఇన్ఫెక్షన్స్, నొప్పి, బ్లీడింగ్ ఇవన్నీ చూస్తుంటే అసలు వైవాహిక జీవితం కష్టంగా మారుతుంది. సింపుల్ సొల్యూషన్, ఆ స్కిన్ తీసేస్తే సంతోషం. కొన్ని రిలీజియన్స్ లో పుట్టగానే అబ్బాయిలు చేసేస్తారండి. అలాంటి రిలీజియన్స్ లో వాళ్ళకి పీనల్ క్యాన్సర్ అనేది మాటే లేదు. అంటే ఒక విధంగా ఇది మెడికల్ గా ఇది మంచిదే. WHO కూడా రికమెండేషన్ ఏంటంటే ఎవరైతే రిలీజియస్ గా చేసుకుంటారు కానీ మామూలుగా కూడా చేసేయండి. ఎవరిని అడిగితే వాళ్ళు చేయండి. దానికి స్పెసిఫిక్ గా ఈ ప్రాబ్లం వచ్చే వరకు వెయిట్ చేయకండి. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్, బాగా ఓబీస్ పేషెంట్స్, 70 years 8 years వచ్చి మాకు ఇప్పుడు చేయొచ్చా అని అడుగుతున్నారు. ఏ వయసులోనే చేయొచ్చు. స్కిన్ టైట్ ఉన్నటువంటి ఏ పురుషుడికైనా సరే ఈ సింపుల్ సర్కంషన్, అది కూడా ZSR సర్కంషన్ అంటారు. ఒక స్టేపుల్ లాగా పడుతుంది, రౌండ్ పిన్స్ పడతాయి. వారం 10 రోజులు ఆ పిన్లు అవి రాలి పడిపోతాయి. కాబట్టి ఇందులో కుట్లు లేకుండా సింపుల్ టెక్నిక్ వచ్చింది. అది చేసుకున్నట్లయితే ఇక భవిష్యత్తులో ఏ కాంప్లికేషన్ ఉంటుంది. ఓకే సార్. సార్ మరో కాలర్ రెడీగా ఉన్నారంటే కాల్ తీసుకుందాం. హలో హలో చెప్పండి సార్, మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్తారు? నా పేరు శ్రీనివాస్ అండి, విజయవాడ మాట్లాడుతున్నాను. చెప్పండి శ్రీనివాస్ గారు, మీ సమస్యని సార్తో చెప్పండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే, చెప్పండి శ్రీనివాస్ గారు. నాకు ఊరిన్ వచ్చి పచ్చగా వస్తుందండి, మంట బాగా వస్తుంది, ఇన్ఫెక్షన్ అని చెప్పారు లోకల్ డాక్టర్. ఓకే, కానీ మెడిసిన్స్ వాడుతున్నాం కానీ తగ్గలేదు ఇన్ఫెక్షన్. ఓకే, సిట్రిక్ యాసిడ్ అని చెప్పి బాటిల్ ఇచ్చారు, వాడమంటున్నారు రెగ్యులర్ గా. ఓకే, అది వాడచ్చా వాడకూడదా, లేకపోతే 2 రోజులు అసలు మామూలుగా? మంచి ప్రశ్న అడిగారండి. ఎవరికైనా యూరిన్లో ఇన్ఫెక్షన్ అంటే ఏంటి, ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యూరిన్ కలర్ ఏంటి. యూరిన్ కలర్ ఇలా ఉంటుందో ఎవరు చెప్పలేరండి. కొంతమందికి వాటరీగా వస్తుంది, కొంతమంది లైట్ ఎల్లో కలర్ వస్తుంది. అంతకుమించి వేరే కలర్ వస్తే డేంజరే. ఇక్కడ చూద్దాం, ఈ విజువల్ లోపల అన్ని రకాల షేడ్స్ ఉన్నాయండి యూరిన్ కలర్స్. అవేంటి అంటే పైన చూస్తే క్లియర్గా వాటర్లా ఉంది, కిందకు వస్తే లైట్ ఎల్లో, ఇది వస్తే డార్క్ ఎల్లో, ఆ తర్వాత గ్రే కలర్. గ్రే కలర్ అనేది డేంజర్, ఎందుకంటే ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల అటువంటి కలర్ వస్తుంది. అక్కడ తయారయ్యే గ్యాసెస్ వల్ల కలర్ మారుతూ ఉంటుంది. సో మీకు వచ్చిన కలర్ ఏంటి, ఈ వచ్చిన యూరిన్ని కల్చర్ సెన్సిటివిటీ అనేది ఉంటుందండి. అది ఒక చిన్న టెస్ట్ ట్యూబ్లో తీసుకొని దాన్ని ఫ్రిడ్జ్లో పెడతారు ల్యాబ్లో. 2 days వరకు అక్కడ పెరగనిస్తారు. అందులో ఏ బ్యాక్టీరియా ఉందో అది పెరుగుతుంది. పెరిగి దాని యొక్క కాలనీ అంటారు, దాని యొక్క నేచర్ని బట్టి అక్కడ పెరిగినటువంటి ఆ బూజును బట్టి దాని పేరు గుర్తిస్తారండి. ఎందుకంటే బ్యాక్టీరియా చాలా ఉన్నాయి. ఏది అది ప్రోటీసా, లేకపోతే సూడోమోనాస్ ఏరిజినోసానా, ఈకోలయా, అవన్నీ మాకు తెలిసిపోతాయండి. ఇక్కడ చూద్దాం. సో టెస్ట్ ట్యూబ్లో ఉన్నటువంటి ఆ యూరిన్ కలర్ చాలా ఇంపార్టెంట్. పైన చూడండి టోటల్ గ్రీన్గా కనబడుతుందండి. యూరిన్లో ఎప్పుడు గ్రీన్ కలర్ రాకూడదు, ఓన్లీ ఎల్లోలో కొన్ని షేడ్స్ రావచ్చు, క్లియర్ వాటర్ కానీ లైట్ ఎల్లో కానీ. గ్రీన్ వచ్చింది అనుకుంటే డేంజర్ అది, ఎందుకంటే సూడోమోనాస్ ఏరిజినా అనేది చాలా టఫ్ బ్యాక్టీరియం. దీనివల్ల సెప్టిసిమీ అవుతుంది, బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ అయ్యి బీపీ పడిపోయి చనిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ కల్చర్ సెన్సిటివ్లో ఇది ఉంటే దానికి చాలా స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ యాంటీబయాటిక్ వాడతారు. అది వాడిన తర్వాత తగ్గుతుంది. ఒకవేళ పదే వస్తుందంటే దీనికి చిన్న స్టిక్స్ వచ్చినాయండి, మీరు కొనుక్కోవచ్చు. యూరిన్లో ఇన్ఫెక్షన్ స్టిక్స్ అని అడిగితే ఇస్తారు ల్యాబ్లో. ఇన్ఫెక్షన్ స్టిక్స్ లోపల పంపిస్తే నార్మల్గా అవి లైట్ కలర్లో ఉంటాయి, లైట్ ఎల్లో. అది ఎప్పుడైతే బ్రిక్ రెడ్ అవుతుందో, ఎర్ర కలర్ వస్తుందో, దాంట్లో ఇన్ఫెక్షన్ ఉన్నట్టు, అప్పుడు వెంటనే మా దగ్గర రావాలి. ఇన్ఫెక్షన్ పదే ఎందుకు వస్తుందో చూస్తాం. కొంతమందికి బ్లాక్స్ ఉంటాయి, కొంతమందికి ఇన్ఫెక్షన్ ఉంటుంది, కొంతమంది స్ట్రక్చర్ ఉంటుందండి. మీరు చెప్పారు మూత్రనాళంలో టైట్